ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనము. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటిలో జిత్తుల మారేది సర్పము. అది తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. క్రీస్తునాని యందు ప్రియ సోదరి సోదరులారా, ఆది కాండం 3వ అధ్యాయంలో మానవుని పతనాన్ని మనం చూస్తున్నాం. పతనం ఎలా ప్రారంభమైంది? సైతాను వల్ల ప్రారంభమైంది. సైతానును సర్పముతో పోల్చింది బైబిల్. ఎందుకు సైతాను సర్పంతో పోల్చబడ్డాడు? ఎందుకంటే సర్పము నిశ్శబ్దంగా వస్తుంది. అలానే సైతానుడు కూడా మన జీవితంలోనికి నిశ్శబ్దంగా వస్తాడు, మనల్ని పడవేస్తాడు. సర్పము విషంతో నిండి ఉంది. అలానే సైతాను కూడా విషంతో నిండిన క్రూరమైన పనులు చేయమని మనలను ప్రేరేపిస్తుంది. కనుక ఆ విషయము మనలోకి ఎక్కించుకోకుండా మనము జాగ్రత్త పడాలి. సర్పము చర్మాన్ని విడుస్తుంది, ఎప్పుడు నూతనంగా మలుచుకుంటుంది. అలానే సైతానుడు కూడా తన విధానాలను మార్చుకుంటాడు. కాబట్టి సర్పంతో ఎలా జాగ్రత్తగా ఉంటావో సైతాన్తో కూడా జాగ్రత్తగా ఉండు. నిశ్శబ్దంగా నీ కొరకు ఎదురు చూస్తున్న సైతాను వలలో పడకు. విషంతో ఎదురు చూస్తున్న విషాన్ని ఎక్కించుకోకు. చర్మాన్ని విడిపించి నూతనంగా మార్చుకున్న సైతాన్ రూపాన్ని దేవుని కృప వల్ల గుర్తించు. అందుకే సైతానుతో పోరాటం మనం చేస్తున్నాం. విజయం సాధించాలంటే దేవుని కృప అవసరమై ఉన్నది.